మీరు బాగా గమనిస్తే తమ ప్రయత్నాలన్నీ విఫలమైన తరువాత భగవదనుగ్రహం కోసం ప్రార్థనల్ని ఆశ్రయించే వాళ్ళే ఎక్కువగా కనపడతారు. కాగా అర్థం పర్థం లేని చిత్తశుద్ధి లేని పూజలతోనూ ఏదో ఆచార వ్యవహారాల్లో భాగంగానే ప్రార్థనని ఒక తంతుగా తూతూ మంత్రంగా నడిపించే వాళ్ళే ఎక్కువ. మానవ ప్రయత్నాలన్నీ విఫలమైన తరువాత ప్రార్థనని ఆశ్రయించే వాళ్ళు మనసు నిండా భయం, ఆందోళన, సందేహాలతోనూ ప్రార్థనలకు ఉపక్రమిస్తుంటారు. ఈ అనుభూతులకు అనుగుణంగానే అంతఃచైతన్యం ప్రభావితమవుతుంది. ఆ క్రమంలో అది అపరిమిత మేధోశక్తితో అనుసంధానమవుతుంది. ఇక సహజంగానే అపరిమిత మేధోశక్తి కూడా ఈ భయ సందేహాలని స్వీకరించి వాటి ఆధారంగానే ప్రతిస్పందిస్తుంది. కోరిక నెరవేరదేమోనన్న భయంతో ప్రార్థించిన, ప్రార్థన భగవంతునికి చేరదేమోనని భయపడినా మీరు చేసే ప్రార్థనంతా బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది. ప్రార్థన కొన్నిసార్లు దేనికోసం వ్యక్తి ప్రార్థిస్తున్నాడో ఆ రూపంలోనే సిద్ధిస్తుంది. ఆ సమయంలో మీ మానసిక స్థితి ఎలా ఉందో జ్ఞాపకం చేసుకోండి. అపరిమిత మేధోశక్తితో మనం అనుసంధానమయ్యే ప్రక్రియ రేడియో శబ్ద తరంగాల ప్రకంపనల వంటిదే. మానవ కంఠస్వరం, సంగీత స్వరాల వంటి శబ్దాల్ని గ్రహించి రేడియో సాంకేతిక కేంద్రం వాటిని ప్రకంపనల రూపంలో రేడియో రిసీవర్లకు చేరుతుంది. ఈ రిసీవింగ్ యంత్రాంగం ఆ శక్తిని తిరిగి ప్రకంపనాలుగా మారుస్తుంది. అప్పుడు అది శబ్ద రూపంలో మన చెవికి చేరుతుంది. ప్రార్థనని అపరిమిత మేధోశక్తికి అర్థమయ్యే భాషలోకి అనువదించే స్నేహితుడే అంతఃచైతన్యం. అపరిమిత మేధోశక్తి తాను స్వీకరించిన సమాచారాన్ని ఒక సందేశంగా అనువదించి దాన్ని ఒక నిర్దిష్ట ప్రణాళిక లేదా భావన రూపంలో ప్రార్థనకు పరమార్థంగా ఒక జవాబుగా పునఃప్రసారం చేస్తుంది.